వచ్చేసి ఇంతమందిని ఆహ్వానించి తన మరి రాజకీయంగా పార్లమెంటు సభ్యుడిగా ఆయన ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఆయనతో పాటు కలిపి నేను కూడా పార్లమెంటు సభ్యుడిగా పనిచేసే ఒక అదృష్టం అవకాశం నాకు కలిగింది. మరి 5 సంవత్సరాలు కూడా మేము ఢిల్లీలో ఉన్న సమయంలో కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ వచ్చినప్పుడు కానివ్వండి, ఆయన వయసు లేకపోతే పొజిషను అన్నీ కూడా మర్చిపోయి మా అందరితో కూడా కలిసి ఎంతో సరదాగా ఒక చిన్న పిల్లవాడిలాగా ఒక నిష్కల్పషంగా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ మేము గడిపిన ఆ రోజులు ఎప్పుడు కూడా మర్చిపోలేం. ముఖ్యంగా అప్పుడే ఆయన్ని విశాఖలో స్టూడియో నిర్మించడానికి కోరటం, మరి ఆ తర్వాత వైజాగ్లో స్టూడియో కూడా నిర్మించటం, ప్రత్యేకించి విశాఖ అంటే ఆయనకి ఒక ప్రత్యేకమైన అభిమానం. ఈ చిత్ర పరిశ్రమను కూడా విశాఖలో బాగా కేంద్రంగా తయారు చేయాలంటే ముందు స్టూడియోలు రావాలి, దానికి ముందు నేను శ్రీకారం చుడతానని చెప్పని ఆ స్టూడియో నిర్మాణం చేయటం. అలాగే చివరి రోజుల్లో అయితే 2-3 సార్లు అనుకున్నాం. నేను చనిపోయే ముందు రోజు అయితే మా అశోక్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్తూ అశోక్ ఒకసారి నాయుడు గారి ఇంటికి వెళ్ళొద్దామనంటే, సరే నువ్వు ఎల్లుండి వస్తావు కదా, వచ్చినాక ఇంటికి వెళ్దామని చెప్పని అనుకున్నాం. అయితే ఆ రోజు మధ్యాహ్నం 3-3:30 కల్లా ఇట్లయితే తెలిసి చాలా బాధపడడం జరిగింది. మరి ఆయన ఒక యూనివర్సిటీ, ఒక ఫ్యాక్టరీ, ఎంతోమందిని తయారు చేశారు. డైరెక్టర్లు కావచ్చు, అలాగే యాక్టర్స్ కావచ్చు, ఎంతోమందిని టెక్నీషియన్స్ తయారు చేశారు. మామూలుగా నాకు తెలిసినంత వరకు ఒక ప్రొడ్యూసర్స్కి ఇటువంటి ఇమేజ్ తేవటం అనేది బహుశా ఆయనతోనే స్టార్ట్ అయిందేమో. ఒక స్టార్ ఇమేజ్ ఎలా అయితే హీరోలకి ఉంటుందో అటువంటి ఇమేజ్ కొంతమంది ఆశ్చర్యపోయే విధంగా ఒక రామానాయుడు గారి సినిమా అంటే మనం చూడాలి, ఈ సినిమాకి వెళ్ళాలని ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న ప్రొడ్యూసర్ ఆయన. మరి అన్ని భాషల్లో అన్ని రకాల సినిమాలు తీసి ఒక లెజెండ్గా మిగిలిపోయారు ఆయన. మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ, ప్రత్యేకించి ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనసాగించేందుకు సురేష్ బాబు గారు, అలాగే వెంకటేష్ గారు, వాళ్ళందరూ కూడా కొనసాగిస్తారని కోరుకుంటూ మరొకసారి వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసుకుంటున్నాను. తోటి 2 దశాబ్దాలుగా వీఆర్ టుగెదర్. మేము మెడ్రాస్ నుంచి ఉన్నప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కూడా వారితో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండటం జరుగుతుంది. ఫిలిం ఇండస్ట్రీలో మా ఫాదర్ లాగా జీవితం అంతా దాంట్లోనే ఉండి దాన్ని అర్థం చేసుకుని దాన్ని జీర్ణించుకుని పనిచేసి పైకి వచ్చారు. రామానాయుడు గారు లాంటి వ్యక్తి నా లైఫ్లో ఐ డోంట్ థింక్ ఇంకొక వ్యక్తి ఐ విల్ కమ్ అక్రాస్. ఆయన టోటల్లీ కమిటెడ్, టోటల్లీ డివోటెడ్, నథింగ్ ఎల్స్ బట్ సినిమా ఆయన జీవితం అంతా. చాలా అటువంటి వ్యక్తి మళ్ళీ మనకి ఐ డోంట్ థింక్ ఐ విల్ సీ సంబడి లైక్ హిమ్. ఈ సో మచ్ డివోటెడ్. ఆయన ఎన్నోసార్లు మాట్లాడుతుంటే ప్రేమ్నగర్లో డైలాగ్స్ అన్నీ కూడా ఆయన ఎన్నో పేజీలు యూస్ టు రిసైట్. హీ వాజ్ టోటల్లీ ఇన్వాల్వ్డ్. సినిమా, నథింగ్ ఎల్స్ బట్ సినిమా. ఆయన ఒకటి గొప్ప విషయం మనం ఆలోచించవలసింది ఏమిటంటే, ఆయన కష్టపడుతూ ఇండస్ట్రీకి పెద్ద సేవ చేశారు. ఆయన ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు, ఎంతోమంది ఆర్టిస్టులు వచ్చారు, ఎంతోమంది టెక్నీషియన్స్ని ఆయన పైకి తీసుకొచ్చారు. ఈ విధంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమే కాదు, ఇండియాలోనే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన ఎంతో సేవ చేసి అభివృద్ధి చేశారు. ఈ బిల్డ్ స్టూడియోస్, ఈ బిల్డ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ సినిమా తీయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఐ థింక్ ఈజ్ ది ఓన్లీ వన్ హూ హ్యాస్ నాట్ లెఫ్ట్ ఎనీథింగ్ అన్టచ్డ్ ఫర్ క్రియేటింగ్ ఫెసిలిటీస్ ఫర్ ఫిలిం మేకర్స్. చాలా చాలా చెప్పుకోదగ్గ విషయం. ఐ థింక్ ప్రపంచంలోనే అటువంటి ఫిలిం మేకర్ లేడని ఐ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఫీలింగ్. సో మెనీ డైరెక్టర్స్ అండ్ సో మెనీ పీపుల్ హ్యావ్ కమ్ అప్ త్రూ హిమ్. అండ్ ఎంత ధైర్యం ఆయనకి, అన్ని సినిమాలు చేసి 150 పైన సినిమాలు తీశారంటే ఆ ధైర్యానికే మెచ్చుకోవాలి మనం.
ఈ రోజుల్లో ఒక పిక్చర్ తీయటానికే మన ఎంతో యు నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. అమేజింగ్ అండ్ మ్యాన్ హూ హెస్ బీన్ రెస్పెక్టెడ్ సో మచ్. అది కాకుండా మొన్న ఆంధ్ర చేంబర్లో సంతాప సభలో ఆయన గురించి మాట్లాడితే ఎంతోమంది చాలా టెరిఫిక్గా రియాక్ట్ అయ్యారు. ఆయన చేసిన వారికి సహాయం, టైమ్లీ హెల్ప్ చూస్తే చాలా అమేజింగ్. అంత గొప్ప వ్యక్తి ఆయన. అందరికీ ఈ లుక్డ్ ఆఫ్టర్ ఎవ్రీబడి, ఈ లుక్డ్ ఆఫ్టర్ హిస్ టెక్నీషియన్స్, ఈ లుక్డ్ ఆఫ్టర్ ఆర్టిస్ట్, ఎవ్రీబడి. ఇంత మంచి వ్యక్తి. ఐఎమ్ వెరీ హ్యాపీ అటువంటి వ్యక్తిని ఈ జీవితంలో కలిశానని, వారితో పరిచయం అని. ఐ హ్యావ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్. ఆయన ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు. తర్వాత హీ కేమ్ అప్ అండ్ హీ హాజ్ బీన్ రికగ్నైజ్డ్, అవార్డెడ్, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే award, all these things came for whatever he has done to the industry. And nobody will forget him in the generations to come for what all he did to cinema. ఆయన సినిమా ఉన్నంతకాలం, జీవించినంతకాలం ఆయన కూడా he will continue to live. I must thank Subramanireddy garu for giving this opportunity for us to remember a great soul from cinema. He is a great friend of him, and he truly called today all of our gathering, and he also assured to institute an award in his name every year. That is a great thing. రామానాయుడు గారి మీద అభిమానంతో మీరందరూ ఇక్కడికి వచ్చి ఆయన గొప్పతనాన్ని, గుణగణాల్ని శ్లాఘనీయంగా చెప్పుకునేటువంటి విధంగా మీరందరూ ఇక్కడికి రావడం, వచ్చిన ప్రతి వారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు శిరస్సు వంచి తెలియజేసుకుంటున్నాను. రామానాయుడు గారి గురించి మాట్లాడేంత అనుభవం కానీ మాట్లాడేంత శక్తి నాకు లేకపోవచ్చు, కానీ ఆయన గురించి మాట్లాడేటువంటి అర్హత మాత్రం నాకుంది. ఏమిటి అర్హత అంటే, బ్రహ్మానందం అనే వ్యక్తి చలనచిత్ర పరిశ్రమలో హాస్యనటుడిగా ఉండటానికి, నిలదొక్కోవటానికి కూడా కాదు, ఉండటానికి కారణభూతుడైనటువంటి ప్రప్రథమమైన వ్యక్తి డాక్టర్ స్వర్గీయ రామానాయుడు గారు. వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రామానాయుడు గారే లేకపోతే, రామానాయుడు గారు అనుకోకపోతే, రామానాయుడు గారు నాకు చేయూతనివ్వకపోతే, రామానాయుడు గారు నా భుజం తట్టకపోతే, రామానాయుడు గారు నన్ను ఉత్సాహపరచకపోతే అహనా పెళ్ళంట సినిమాలో యాక్ట్ చేసి ఉండేవాడిని కాదు. అహనా పెళ్ళంట సినిమాలో నేను యాక్ట్ చేయకపోతే ఈరోజు మీ ముందు బ్రహ్మానందం ఏదో కనిపిస్తే నవ్విస్తాడరా అనేటువంటి ఒక మార్క్ నేను తెచ్చుకునేవాడిని కాదు. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత గొప్పతనం ఉన్నటువంటి మనిషి అనేటువంటిది ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళ అనుభవాలు చెప్పచ్చు. ఆ రోజు జంధ్యాల గారు, మా గురువు గారు జంధ్యాల గారు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో వీడు ఒకడు ఉన్నాడు, వీడు చూస్తానంటే, అప్పుడు అంతకుముందు అహనా పెళ్ళింటికి ముందు నటించినటువంటి సినిమా నేను సత్యాగ్రహం అనే సినిమాలో నన్ను ఆ సినిమా చూసినప్పుడు వాడెవడో గుండు వేషం వేసుకుని ఉన్నాడు, వాడు బాగా చేస్తున్నాడు, మన సినిమాలో పెడదామని చెప్పి తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటిసారి నేను అత్తిలి కాలేజీలో లెక్చరర్గా చేస్తూ మొట్టమొదటిసారి నేను మెడ్రాస్ వెళ్తే, అప్పుడు వెళ్ళింది మెడ్రాసే, చెన్నై కాదు, మెడ్రాస్ వెళ్తే అక్కడ రామానాయుడు గారి ఆఫీస్కి నన్ను పంపించి, అదిగో అతను వచ్చాడు అత్తిలి నుంచి అని చెప్తే, అప్పుడు మొట్టమొదటిసారి రామానాయుడు గారిని నేను చూసినప్పుడు ఒక కార్నర్లో పెద్ద టేబుల్, అది ఆయన కూర్చుని, ఆయన వెనకాల ఆయన నమ్ముకున్నటువంటి ఆయన ఇష్టదైవం, ఆయన దేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆ విగ్రహాన్ని పక్కన పెట్టుకుని ఆయన కూర్చుని ఉన్నారు. నువ్వేనా అత్తిలి కాలేజ్? అవునండి నేనే సార్. ఓకే, పెద్ద క్యారెక్టర్, చాలా పెద్ద క్యారెక్టర్, మంచి క్యారెక్టరు, చేసుకోపో, బాగుంటుందిలే, నీకు మంచి లైఫ్ వస్తుంది పో. ఆ మాటలు మాత్రం ఇవాళ వరకు ఇంచుమించు 28 సంవత్సరాల క్రితం మాట ఇవాళ వరకు నా చెవిలో అలా రింగు అంటూనే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ కనిపించినా ఏం బ్రహ్మానందం బాగున్నావా, ఏం బ్రహ్మానందం బాగున్నావా అని
పుత్రవాత్సల్యంతో చూసేవారు. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం అండర్లైన్ చేసి చెప్పాల్సింది ఏంటంటే, ఆయన ఎంతమంది పెద్దవాళ్ళతోటి, ఎంతమంది గొప్పవాళ్ళతోటి, ఎంతమంది దిగ్గజాలతోటి, ఎంతమంది పారిశ్రామికవేత్తలతోటి, ఎంతమంది రాజకీయ నాయకులతో మాట్లాడినా, ముచ్చటించినా, ఎన్ని విషయాలు డిస్కస్ చేసినా, కమెడియన్స్ కనిపించినప్పుడు ఆయన చిన్నపిల్లవాడై పరవశించిపోతాడు, ఆనందపడిపోతాడు. నేను కానీ తమ్ముడు ఆలీ కానీ కనపడ్డప్పుడు ఎంత ఆనందపడిపోతాడంటే అసలు మొహంలో ఒక రకమైనటువంటి ఒక ఉత్సాహం కనిపించి రండి 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 ఏదైనా కూర్చోండి అని వాళ్ళందరికీ కావాల్సినవి చెప్పి వాళ్ళ చేత జోక్స్ చెప్పించుకుని నవ్వి, ఆయన నవ్వుకుంటూ మమ్మల్ని నవ్విస్తూ మా నవ్వుల కుటుంబాన్ని ఎంతోమందిని పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆ రోజుల్లో కామెడీ ట్రాక్స్ రాసేటువంటి వ్యక్తి ఆచార్య గారు, అప్పలాచార్య గారు. ఆయనకున్నటువంటి ఇబ్బందులు, బాధలు అన్నీ అలా భరిస్తూనే అతని చేత వాడి దగ్గర విషయం ఉందిరా అని చెప్పి రాయించి ఆయన సినిమాల్లో పెట్టించి ఎంతోమంది కమెడియన్కి దారి చూపించినటువంటి వ్యక్తి. చాలామంది దర్శకులు, చాలామంది ఎంతోమంది టెక్నీషియన్స్ని అందరినీ ఆయన తీసుకొచ్చినటువంటి ఆయన చరిత్ర ఒక పక్కన పెడితే, మా కమెడియన్స్ ద్వారా వచ్చినటువంటి చరిత్ర, ముఖ్యంగా నా జీవితానికి ఆయన పెంచినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ ప్రసాదం. ఆ రోజుల్లో 25 రోజులు 26 రోజులు కాలేజీకి సెలవు పెట్టొచ్చి నేను యాక్ట్ చేసేందుకు ఆయన నాకు చాలా మంచి క్యారెక్టరు, చాలా పెద్ద పేరు వస్తుందయ్యా నీకు, వెళ్ళు అని చెప్పి ఆశీర్వదించి నన్ను పంపించినప్పుడు, ఆ రోజు అహనా పెయింట్ రిలీజ్ అయిన తర్వాత ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూడకుండా ఎన్నో సినిమాలు అలా చేసుకుంటూ వెళ్ళిపోయి ఇవాళ ఈ సినిమాలు దాటి బ్రహ్మానందం చేస్తున్నాడంటే దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు ఆయన రామానాయుడు గారు. కృతజ్ఞత లేని శవాన్ని కుక్క కూడా ముట్టుకోదంటారు. ఎవరైనా మనకి చెయ్యి జాపి సహాయం చేశారంటే ఆ చేతిని మర్చిపోకూడదు. అటువంటి మర్చిపోకూడనటువంటి మహత్తరమైన పనులు ఎన్నో చేశారు ఆయన. ఇది నేను నటుడిగా నాకు ఆయన ఇచ్చినటువంటి స్థానం, ఆయన ఇచ్చినటువంటి ఆప్యాయత, ఆయన నిలబెట్టినటువంటి స్థితి. అంతకు మించి ఆయన వ్యక్తిగా ఎంత గొప్పవాడు అని చెప్పడానికి, అది చెప్పాలంటే అంటే కొంచెం నన్ను నేను తమాయించుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇంత గొప్పవాడు ఆయన అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మీరు ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నారని అడిగితే నేను సమాధానం ఏం చెప్పగలనంటే, నాకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఇచ్చారు. డాక్టరేట్ ఇచ్చినప్పుడు ఆయన చాలా ఆనందపడిపోయారు. నా దగ్గర నేను పరిచయం చేసిన నా బ్రహ్మానందానికి డాక్టరేట్ వచ్చింది, ఎంత గొప్ప విషయం ఇది, చదువుకున్నాడు, విద్యావంతుడు, అతనికి రావాల్సిన స్థితి ఆయనకి భగవంతుడు కల్పించాడు అని చెప్పి ఒకరోజు సాయంత్రం ఆయన నన్ను, నా భార్య, నా పిల్లలిద్దరినీ ఆయన ఇంటికి ఆహ్వానించి, ఆయన శ్రీమతి రాజేశ్వరమ్మ గారు, వారు సురేష్ బాబు గారి మిస్సెస్, పిల్లలు, వెంకటేష్ గారు పిల్లలు, వాళ్ళ మిస్సెస్, అందరూ వాళ్ళ ఇంట్లో ఉండి అంటే నేనెంత, నా బతుకెంత ఆయన ముందు, ఇది ఊరికేదో మామూలుగా అన్న మాట కాదు. నేనెంత, నా జీవితం ఎంత ఆయన ముందు, నేనెంత, నా వయసు ఎంత ఆయన ముందు, నేనెంత, నా అనుభవం ఎంత ఆయన ముందు. ఆయన నన్ను పిలిచి వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఆయన స్వయంగా భోజనం వడ్డించి, ఇంతకంటే గొప్ప ఏం కావాలి బ్రహ్మానందం, నువ్వు ఇంత గొప్పవాడు అయ్యావు నా కళ్ళ ముందని పిలిచి గౌరవించి నాకు, నా భార్య, పిల్లలకి బట్టలు పెట్టి ఆశీర్వదించిన మహోన్నతమైన వ్యక్తి రామారాయుడు. ఇంతకు మించిన మానవత్వం ఇంకోటి ఏముంటుంది, ఇంతకు మించిన గొప్పతనం ఇంకోటి ఏముంటుంది, ఇంతకు మించిన మానవత్వపు శిఖరాగ్రం ఇంకోటి ఏముంటుంది. ఇలాంటివి ఎన్నో ఆయన జీవితంలో జరుగుతుంది. అందుకనే ఇప్పటికీ రామానాయుడు గారి పేరు చెప్తే ఎంతమంది, ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు, ఎవరికి వాళ్ళు రియాక్ట్ అయిపోయి, ఎవరిని కదిలిస్తే వాడు రామానాయుడు గారి గురించి ఒక ఇన్సిడెంట్ చెప్పేటువంటి స్థితి. కారణజన్ములు కొంతమందే ఉంటారు, కొంతమందే పుడతారు, కొంతమందే బతుకుతారు, కొంతమందే చచ్చిపోతారు, కొంతమంది చచ్చిపోయిన తర్వాత కూడా బతుకుతారు. అటువంటి వాళ్ళలో రామానాయుడు గారు ఉన్నారు. ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు ఎక్కడైనా ఎవరినైనా తీసుకుని అడగండి,
సినిమా రంగంలో ఒక ప్రొడ్యూసర్ పేరు చెప్పండి అంటే డి రామానాయుడు అంటారు అంతే. ఇంకా రెండో పేరు ఎవరికి గుర్తుండదు. ఇమీడియట్గా ఒక లేపి ఒక సినిమా ఫీల్డ్లో ఒక ప్రొడ్యూసర్ పేరు చెప్ప డి రామానాయుడు అండి అంటాడు. రామానాయుడు కూడా కాదు, డి రామానాయుడు. అటువంటి రామానాయుడు గారి వారి కుటుంబానికి పోతే ఆయన గొప్పగా ఉండటం, ఆయన వ్యక్తిగా ఉండటం, ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పిన అంతమంది ఉంటే కుటుంబానికి ఆయనకున్నటువంటి ప్రేమ, కుటుంబానికి ఆయనకున్నటువంటి అనురాగం, ఆప్యాయత, బిడ్డల్ని పెంచిన విధానం, వాళ్ళు పెరిగిన విధానం, మనవాళ్ళు పెంచిన విధానం, వాళ్ళు పెరిగిన విధానం, ది ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ కమిటెడ్ టు ది ఫిలిం ఫీల్డ్. సినిమా మా ఊపిరి, సినిమా ఇస్ నథింగ్ బట్ సినిమా అని చెప్పినటువంటి ఆ కుటుంబానికి వాళ్ళే మేము ఇదిగో మా కుటుంబం అంతా సినిమాకే సేవ చేస్తామనేటువంటి ఆయన యొక్క స్ఫూర్తిని వాళ్ళందరూ అందుకుని ఇవాళ ఎన్నో మంచి కార్యాలు చేస్తూ, మంచి సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నటువంటి సురేష్ అధినేత రామానాయుడు గారి పిల్లలు వాళ్ళు సర్వకాల సర్వావస్థలందు అద్భుతమైనటువంటి విజయాల్ని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు నా జీవితానికి ప్రసాదాన్ని ఇచ్చినటువంటి రామానాయుడు గారికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ దగ్గర సెలవు. This is not a condolence meeting. It is a gathering of sharing some great moments or memories about Naidu garu.